2 రోజుల ముందు చెప్తే వేలాది మంది ఇవాళ కిలోమీటర్ల కొద్ది బారులు తీరి ఈ గడ్డ తాండూరు గడ్డ కాంగ్రెస్ అడ్డ అని చెప్పి మీరు నిరూపించరు. మీకందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ కేసీఆర్కు తెలిసిపోయింది కాంగ్రెస్ గెలుస్తుంది, బీఆర్ఎస్ తట్టపెట్ట జరుపుకొని పోవాలని మొన్న అచ్చంపేటలో మాట్లాడుకుంటూ చెప్తున్నాడు. మీరందరు ఇన్నుంటారు టీవీల కాడ. ఓడిపోతే ఓడిపోతావు, నాకేం పోతుంది, నేను పోయి ఫామ్ హౌస్లో వండుకుంటా, నాకేం నష్టం లేదని. అంటే ఓటమిని చంద్రశేఖరరావు ముందుగానే ఒప్పేసుకున్నాడు, అచ్చంపేటలో చెప్పేసుకున్నాడు. అయ్యో ఇక నాతో చేత కాదు, నా వయసు అయిపోయింది, నాకు ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకునేది ఉంది, నా కొడుకు సన్నాసోడు తిరుగుపోతాడు తాగుపోతాడు, వాడి కోసం దారి తప్పిన కొడుకు కోసం ఈ తిప్పల పడుతున్నా, వాడు ఇంట్లో ఒక్కటే లొల్లి పెడుతున్నాడు, ఇంటి ఆమె నన్ను పొందనిస్తలేదు, ఈసారి ఎన్నికలలో ఓట్లేయండి. అందుకే ఇవాళ కేసీఆర్ చెప్పకనే చెప్పిండు, ఇక నా పని అయిపోయింది, ఓడిపోతే ఫామ్ హౌస్లో వండుకుంటా, నాదేం పోతుందని. కానీ కేసీఆర్ గారు ఓడిపోతే నీదేం పోదు కాదు, నువ్వు మింగిన 1,00,000 కోట్లు కక్కిస్తాం, నీ ఫామ్ హౌస్లు 100 ఎకరాలు నీకెక్కడి నుంచి వచ్చినావో లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. ఓడితే నీదేం పోదు అనుకోకు, నువ్వు మింగిన 1,00,000 కోట్లు ఆక్రమించుకున్న హైదరాబాద్లో 10,000 ఎకరాల భూములు అనకొండలాక హైదరాబాద్లో భూములు మింగినవు కదా, ఆ భూములన్నిటిని కూడా కక్కిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది.